నమస్కారం. భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సిరి సంపదలను కలిగించి సకల సంతోషాలను కలిగించి భోగభాగ్యాలనిచ్చే పండుగ మకర సంక్రాంతి. మరి ఈ సంవత్సరం మకర సంక్రాంతిని ఎప్పుడు జరుపుకోవాలి అనే దాని మీద అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, పంచాంగ గ్రంథకర్తలు విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు శంకరమంచి రామకృష్ణ శర్మ గారు విచ్చేశారు. వారికి నమస్కారం అండి. నమస్కారం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త పట్టాభి శాస్త్రి గారు విచ్చేశారు. వారికి నమస్కారం అండి. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు శ్రీనివాస గార్గే గారు విచ్చేశారు. నమస్కారం అండి. అలాగే ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు తేజస్వి శాస్త్రి గారు విచ్చేశారు. వారికి నమస్కారం అండి. నమస్కారం. ముందుగా చర్చలోకి వెళ్లే ముందు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రామకృష్ణ శర్మ గారు, అసలు మకర సంక్రాంతి ఉన్న విశిష్టత ఏమిటి? అసలు పంచాంగకర్తలు ఏమంటున్నారు? ప్రధానంగా మకర సంక్రాంతి యొక్క నిర్ణయము సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ద్వారాగా ప్రారంభమవుతుంది. అన్ని పండగలు తిథిని పట్టి లేదా ఒక నక్షత్రాన్ని ఆధారం చేసుకొని జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఒక్క పండగ మాత్రం సూర్య భగవానుడి యొక్క రాశి ప్రవేశాన్ని ఆధారం చేసుకొని, అంటే తిథులతో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా, కేవలం రాశి ప్రవేశం చేయటం ద్వారాగా వచ్చేటటువంటి అతి పెద్ద పండగ, శ్రేష్టమైన పండగ, సర్వోత్తమమైనటువంటి పండగ. ఈ పండగ సూర్య భగవానుడు 14వ తారీఖు మధ్యాహ్నము 1:12 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. నాసా వారి యొక్క గణితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడి యొక్క స్థితి 0 డిగ్రీల్లో కనపడుతోంది. ఇది ధనుర్మండలం, ధనుస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినట్టుగా మనకు కనపడుతున్నటువంటి 14వ తారీఖు మధ్యాహ్నం 1:12 ఉన్నటువంటి గణిత ఆధారంగా మనకి చూపిస్తున్నటువంటి శాటిలైట్, దానికి మనం ఇక్కడ జ్యోతిష పరంగా ఒక చక్రాన్ని నిర్మించి ఆ చక్రంలో చూపిస్తున్నటువంటి సన్నివేశం ఇది. దీని ప్రకారంగా మధ్యాహ్నమే సూర్యుడు మనకి రాశిలోకి ప్రవేశించడం జరిగింది. దాన్ని మళ్ళీ దీన్నే మన నాసా వారి యొక్క మరొక సాఫ్ట్వేర్లోంచి మనం కనుక చూస్తే సూర్య భగవానుడు ఇక్కడ దీన్ని ధనుర్మండలం అంటాం. ఈ ధనుర్మండలంలో ఈ పక్కనే మకర రాశి ఉంది. మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సన్నివేశం. ఈ మకర రాశికి పై భాగంలోనే ఇక్కడ ఈ సుదర్శన చక్రం మనకి స్వామికి సంబంధించినటువంటి నక్షత్రం ఉంటుంది, శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రం పైనే ఇక్కడ స్వామివారు ఉంటారు. ఇక్కడ ఇదంతా కూడా గరుడ మండలం, దానిపైన దాని కింద ఉన్నటువంటి సుదర్శన చక్రం, సూర్య భగవానుడి యొక్క స్థితి. ఇదంతా కూడా ఇక్కడ డేట్ను కూడా మనం చూపించడం జరుగుతుంది. ఈ డేట్ ప్రకారంగా మనకి చూస్తే ఇక్కడ మకర సంక్రాంతి, మకర ప్రవేశము మనకి 14వ తారీఖు మధ్యాహ్నం 1:13 జరిగింది, 12 నిమిషాలకు జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ మకర ప్రవేశం చేయటమే పండగ. కాబట్టి ఇది మధ్యాహ్నం జరుగుతోంది. కాబట్టి 14వ తారీఖు నాడు పండగని జరుపుకోవటం శ్రేష్టం. 14వ తారీఖున మకర సంక్రాంతి పండుగను జరుపుకోవడం అనేది శ్రేష్టం అంటారు. అలాగే పట్టాభి శర్మ గారు, అసలు మకర సంక్రమణానికి ఏ అంశాలు ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు? దేనికైనా సరే మనం ఈ మకర సంక్రమణానికి తీసుకునేటప్పుడు ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో ప్రవేశించినప్పుడు బాగా చెప్పినట్టుగా సంక్రమించి గారు వారు చెప్పారు ఇందాక 1:13 మా పంచాంగరీత్యా 1:09 జరుగుతోంది సంక్రమణం. అంటే నిమిషం 2 నిమిషాల్లో ఇబ్బంది లేదు. అంటే సంక్రమణం ప్రవేశించేప్పుడు నిర్ణయిస్తుందో కానీ కాలమధునీయం కానీ అనేక గ్రంథాలు కనుక తీస్తే సంక్రమణం 30 గడియలు ముందుగానే ప్రవేశ పుణ్యకాలం అవుతుందండి. అంటే సూర్యోదయానికి ముందుగానే ప్రవేశకాలం అవుతుంది. ఆ వేళ 1:09 అవుతుందంటే 30 గడియలు, అంటే ఒక గడియ కూడా 34 నిమిషాలండి. అంచనా ఆ వేళ ఉదయమే సంక్రమణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాల రీత్యా గోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రముఖ దేవాలయంలో ఉన్నటువంటి పంచాంగకర్త గారు 15వ తారీఖు మకర సంక్రమణం రాశారు. వారు సాయంత్రం 6 చిల్లరకి సంక్రమణం ప్రవేశం అని రాశారు. అయినప్పటికీ సూర్యోదయంలో
సూర్యాస్తమయంలో సంక్రమణం అయిన 3 గడియల దాకా కూడా సంక్రమణం ప్రవేశిస్తుందని, పుణ్యకాలం అవుతుందని చెప్పి ధర్మశాస్త్ర గ్రంథాల్లో క్లియర్గా చెప్పబడుతోంది. మా కాలమాధునీయం కానివ్వండి, ధర్మసింధువు కానివ్వండి, ధర్మసింధువులో 3వ పేజీలో క్లియర్గా రాశారు వివరణ అన్ని ఇస్తూ. అంచేతను 14వ తారీఖుని సంక్రమణం జరుగుతుంది కాబట్టి ముందు రోజు భోగి పండుగ అవుతుందండి. తర్వాత కనుమ పండుగని ప్రభల తీర్థం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో ప్రభలు చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. అది కూడా 15వ తారీఖునే జరుపుకోవాలి. 13 భోగి, 14 మకర సంక్రమణం, 15 కనుమ ప్రభల తీర్థం అనేటువంటి కార్యక్రమాలు శాస్త్రసమ్మతంగా జరుపుకోవాలి. శ్రీనివాస గార్గే గారు, అసలు ఈ పండుగల తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అసలు గ్రంథకర్తలు కానీ పంచాంగకర్తలు కానీ అసలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు? ఇది ఈనాటి నుంచి ఉన్నటువంటి సమస్య కాదు. దాదాపుగా 210 సంవత్సరాల నుంచి 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి తగాదా చిలికి గాలివానై ఈరోజు స్టూడియోలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే మనకంటే ఈరోజు 2014 రాగానే మొదటి పండగే పెద్ద పండగ, ఇక్కడే మనం యుద్ధం ఆడుతున్నాం. ఈరోజు పండగ అనేవారిని, రేపు పండగ అనేవారిని ఇద్దరిని కూర్చోబెట్టి మీ నిర్ణయాలు ఏమిటి, మీ నిర్ణయాలు ఏమిటి, మీ రుజువులు ఏమిటి, మీ రుజువులు ఏమిటి అని ప్రత్యక్ష రుజువుల కోసం ఇద్దరిని కూర్చోబెడితే అందులో ఒక వర్గం వారు గెలిచారు. ఆ ఏ విధంగా గెలిచారంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎదురుగా నేను చూడగలుగుతున్నాను, నన్ను మీరు చూడగలుగుతున్నారు, ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇంత ప్రత్యక్షంగా చూపించి దృక్కు అంటే కంటికి ఖచ్చితంగా చూపించేటువంటి వర్గం ఒక వర్గం ఉంది. కాబట్టి దృగ్గణితము అన్నారు. అక్కడ పిల్లి ఉందండి అంటే పిల్లి లేదు, పిల్లి ఉంది అన్నారు. ఇక్కడ పిల్లి ఉందండి అని ఖచ్చితంగా చూపించగలరు. అంటే ఏం చూపిస్తారు? ఖగోళంలో ఈ రోజున అంత ఖచ్చితంగా గ్రహాలు ఎక్కడ, ఇందాక శంకరమంచి గారు వైజ్ఞానికంగా చూపించారు. అలాగే సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది అంటే కంటికి ప్రత్యక్షంగా చూపించగలిగినప్పుడే. అంటే శ్రీనివాస్ గారికి ఒక మాట, అంటే పంచాంగకర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలే హెచ్చుతగ్గుల కారణం అంటారా? అంతే. కానీ వాస్తవంగా 14వ తేదీ మధ్యాహ్నం 1:12 మేషరాశి నుంచి ధనుస్సు రాశి దాకా మొత్తం 270 డిగ్రీలు దాటి 271వ డిగ్రీలోకి సూర్య ప్రవేశాన్ని కంటితో ప్రత్యక్షంగా చూపించగలను. ఓకే, తేజస్వి శర్మ గారు మీరేమంటారు? అసలు పండుగ 14 అంటారా, లేకపోతే మీరేమంటారు? పండగ ఏ రోజు జరుపుకోవాలి అనేది తెలియాలంటే మనకు ఖచ్చితంగా గణితం ఎప్పుడో జరుగుతుందో తెలియాలి. ఇప్పుడు మమ్మల్ని అడిగారు అనుకోండి, మేము జ్యోతిష్కులు, మేమేం చేయాలి? ఈ పంచాంగకర్తలందరూ రాసినన్ని పంచాంగాలు దగ్గర పెట్టుకొని గార్గే గారి పంచాంగంలో ఇలా ఉంది, టంగిరాల వారి పంచాంగంలో ఇలా ఉంది, మేము పంచాంగాలను చూసుకోవాలి. ఇట్లా ఏ పంచాంగంలో చెప్పానో మాకు ఇబ్బంది. అందుకని మేమేం చేస్తాం, ఇందులో మనకి ఆంధ్ర రాష్ట్రము, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఒక సార్వభౌమ పీఠం అనేది ఒకటి ఉంది. ఎప్పుడైనా సరే పండగల్లో కానీ దేంట్లోనైనా సరే ధార్మికమైన అంశములు అనే వాటిలో వివాదం వస్తే కనుక రూఢి చేసి తేల్చి చెప్పేటువంటి ఒక పీఠం ఉంది. ఆ సార్వభౌమ పీఠమే మనకు ఉన్నటువంటి శృంగేరి పీఠం. అటువంటి శృంగేరి పీఠంలో 15వ తారీఖే చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష వరదులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో కూడా 15వ తారీఖే జరుగుతుంది. అది పంచాంగాలు ఏ కారణం అని చేతనన్నా కావచ్చు. తిరుమల వెంకటేశ్వర వారి దేవస్థానం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక పండితుల కమిటీ ఒకటి ఉంది. వాళ్ళు ఏ పండగ ఎప్పుడు చేయాలో ముందుగానే తీర్మానం చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. అందుకని ఆ పండితుల కమిటీ కూడా తెలుస్తోందిగా. అలాంటి విషయాలు ఉన్నాయి కనుక నేను బహుశా 15 చేయడమే శ్రేయస్కరం అని భావిస్తున్నాను. గార్గే గారు, అంటే మీరంటే జ్యోతిష్ శాస్త్ర పండితులు, శాస్త్రాన్ని అవపోసన పట్టారు కాబట్టి కంచి కామకోటి పీఠం నుంచి ఒక విశేష అధికారంతో దీన్ని మార్చొచ్చు అన్నారు. కానీ సామాన్య ప్రజలకి సామాన్య శృంగేరి పీఠానికి చెప్తారు. కానీ 2010వ సంవత్సరం డిసెంబర్ నెల 20, 21, 22 3 తేదీల్లో తిరుమలలో ఆస్థాన మండపంలోనే కంచి కామకోటి పీఠాధిపతుల వారి యొక్క సమక్షంలో ఆ సదస్సులో దృగ్గణితం మాత్రమే సశాస్త్రీయమైనది, ఆమోదమైనది, ప్రామాణికమైనది అని తెలియజేశారు. ఈరోజు కూడా కంచి కామకోటి పీఠంలో వారి పంచాంగంలో 14వ తేదీ సంక్రాంతి. సంక్రాంతి ఎప్పుడు అనే చర్చా కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం.